హాయ్ అండి, మరొక ఇంపార్టెంట్ వీడియోతో నేను ముందుకు వచ్చాను. నవే డేస్లో పెద్దలే కాకుండా పిల్లలు కూడా సఫర్ అవుతున్న మెయిన్ ప్రాబ్లం వైట్ హెయిర్ ప్రాబ్లం అని చెప్పుకున్నాం కదా. అయితే మనము మార్కెట్లో బోలెడు డబ్బులు పోసి రకరకాల కెమికల్ కలిపిన రకరకాల పౌడర్స్ని మనం కొంటుంటాం. అయితే దానికి రిజల్ట్ ఏంటి? సైడ్ ఎఫెక్టే కదా. అలా కాకుండా నేను మా పెరట్లో న్యాచురల్గా పెంచుకున్న ఒక ప్లాంట్, దాన్ని వైట్ హెయిర్ 100% బ్లాక్ హెయిర్గా మార్చే ప్లాంట్ గురించి, దాని యొక్క వివరాల గురించి నేను మీతోటి ప్రాక్టికల్గా చేసి చూపించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు, ఒకసారి వీడియోలోకి వెళ్దామా? నేను మీ కోటేశ్వరిని. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఇదేనండి ఆ ప్లాంట్. ఈ ప్లాంట్ మీరు ఐడెంటిఫై చేశారా? ఇది పిచ్చి మొక్క కదా అనుకుంటున్నారు కదా. దీని యొక్క బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని ఇంగ్లీష్లో ఇండిగో ప్లాంట్ అంటారు, సంస్కృతంలో నీలిని అంటారు, తెలుగులో నీలి మొక్క అంటారు. శాస్త్రీయ నామము ఇండిగోపెరా టింక్టోరియం. ఇది 18th, 19th సెంచరీలో భారతదేశంలో రైతులు బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో నీళ్లు పంటను సాగు చేసేవారు. అదంతా ఎందుకు, మా ఊర్లో కూడా నీళ్లు మందు తొట్టిలు ఇప్పటికీ ఉన్నాయండి. అదే మన ఏరియాలో కూడా, అంటే మన ఏరియాలో కూడా నీళ్లు మందు పంటలు సాగు చేశారని మన అర్థం అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఇది ఒక డై, ఒక అద్దకం మొక్క. అప్పట్లో బట్టలకు అద్దకం అంటే రంగులు వేసేవాళ్ళు. ఏ ట్రాపికల్ ప్లాంట్ ఆఫ్ ది పీ ఫ్యామిలీ, బఠానీ కుటుంబానికి చెందిన ఉష్ణ మండల మొక్క. అప్పట్లో దీని గురించి తిరుగుబాట్లు కూడా జరిగాయి. దీని గురించి పెద్ద హిస్టరీ కూడా ఉంది. బ్రిటిష్ వారు భారతదేశంలో నీళ్లు మందు పంటను వ్యాపార పంటగా పండించేవారు. అప్పట్లో రైతులైతే మాకు భూసారం తగ్గుతుంది, ఇతర ఆహార పంటలకు పనికిరాదు నేల, అలాగే ఎక్కువ వాటర్ అవసరని అదొక అపోహగా ఉండేవాళ్ళు అన్నమాట. నిజానికి దీన్ని పండించటం వల్ల నేలలో నత్రజని పెరిగి ఇతర పంటలు బాగా పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీలో ఈ పంటను సాగులోకి తీసుకొస్తున్నారు. ఈ ఆకుల్ని ఎలా అప్లై చేస్తారంటే, వీటిల్ని ఎండలో ఆరబెట్టరాదు, నీడలోనే ఆరబెట్టాలి. ఈ ఆకుల్ని ఎండబెట్టిన తర్వాత డబ్బాలో గాలిపోకుండా స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో మాత్రం అసలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే హెయిర్ అనేది డ్రై అవుతుంది అనమాట. ఒకవేళ హెయిర్ కి అప్లై చేస్తే కలర్ కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఈ ఆకుల్ని ఫైన్ గ్రైండ్ చేసి చూస్తాను. ఎండలో ఆరబెట్టినవి ఈ విధంగా ఉంటాయండి, నీడలో ఆరబెట్టినవి మాత్రం ఈ విధంగా గ్రీన్ కలర్ లో ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఫైన్ గ్రైండ్ చేసానండి, మెత్తగా ఉంది. దీన్ని ఏ విధంగా హెయిర్కి అప్లై చేయాలంటే, ఫస్ట్ తలస్నానం చేయాలండి. అంటే గోరింటాకుతో కానీ మనకి హెన్నతో కానీ తలస్నానం చేసిన తర్వాత ఆఫ్టర్ 1 hour మనము నార్మల్ వాటర్ తోటి గోరింటాకుని క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత అప్పుడు వైట్ హెయిర్ మొత్తము రెడ్గా వచ్చేస్తుంది. రెడ్గా వచ్చిన తర్వాత ఈ యొక్క పౌడర్ని మనం గోరువెచ్చని వాటర్లో కలుపుకున్న వెంటనే, నోట్ దిస్ పాయింట్, కలుపుకున్న వెంటనే ఇంకా అసలు టైం వేస్ట్ చేయకూడదు అనమాట. వెంటనే హెయిర్కి మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన 1 hourకి మళ్ళీ నార్మల్ వాటర్ తోటి మనం హెయిర్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ రోజంతా మనం ఇక ఆయిల్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ డే ఆయిల్ని యూజ్ చేసి తర్వాత మనము మన దగ్గర ఉన్న షాంపుతో కానీ కుంకుడుగాయలతో కానీ తలస్నానం చేస్తే 100% బ్లాక్ హెయిర్, న్యాచురల్ బ్లాక్ హెయిర్ వస్తుంది అన్నమాట. ఇది న్యాచురల్ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. దీన్ని యూజ్ చేయటం వల్ల హెయిర్ లాస్ అవ్వదండి. చాలా షైనీ హెయిర్, బ్యూటిఫుల్ హెయిర్, న్యాచురల్ హెయిర్ వస్తుంది అన్నమాట. 100% బ్లాక్ అని చెప్పాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాను మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది పచ్చి ఆకు కూడా మీరు యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. అలాగే ఇది మీకు దొరకని పక్షంలో మీకు షాపుల్లో మంచి క్వాలిటీలో ఉన్నది ఇండిగో పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది కదా, నచ్చినట్టే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అన్నట్టు ఒక క్వశ్చన్ అండి మీకు. 1917లో బీహార్లోని చంపారన్ ప్రాంతంలో నీలిమందు రైతులు తిరుగుబాటుకు సహాయపడిన అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? మీరు కామెంట్లకు తప్పనిసరిగా పెట్టాలి. ఆయన మనకు తెలిసిన వ్యక్తే. బీ విత్ యూ టైం.